హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ఆర్ట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కృష్ణా నది తీరము పల్లెబాట నుంచి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇక్కడ పిల్ల కాల్వ, పిల్లలు ఎలా ఈత కొడుతున్నారు. ఇది అగస్టిన్ చెట్లు ఉండే ప్రదేశం ఫ్రెండ్స్. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోడ్డు నుంచి పోతే మనం నది అగ్రహారంకి తొందరగా చేరుకుంటాము. ఇది షార్ట్ కట్ పల్లె నుంచి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. నది అగ్రహారం ఫస్ట్ స్టార్టింగ్లో ఈ గుడి వస్తుంది. ఇక్కడ వాతావరణం, ఇది ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఫంక్షన్ హాలు. ఈ రోడ్డు నుంచి ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంటే నది అగ్రహారం రూట్ ఫ్రెండ్స్. ఇది అగ్రహారం చుట్టుపక్కల తోటలు, పచ్చదనంతో ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఇదే ఫ్రెండ్స్ నది అగ్రహారం ఘాటు. మనం ఈ ఘాట్ నుంచి నది అగ్రహారానికి వెళ్తున్నాము. ఏదో చుట్టుపక్కల వరిసే ఫ్రెండ్. ఇది వరి కోతలు కోయడం జరిగింది. అలాగే వరి కుప్పలు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. పంట బాగా పండింది. వర్షాలు కురవడం వల్ల, వాటర్ సోర్స్ ఎక్కువ ఉండడం వల్ల పంటలు బాగా పండాయి. ఇదో మా పల్లె ఫ్రెండ్స్. ఇది మేము నది అగ్రహారం పక్కనే ఉంటాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చుట్టుపక్కలంతా మేము బైక్ మీద జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి. ఇదిగో ఈ చుట్టుపక్కలంతా ఇదే మెయిన్ గాంధీ చౌక్. నది అగ్రహారం గాంధీ చౌక్ అంటారు. ఇక్కడ నుంచి మనము నది అగ్రహారం దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్. ఏదో దారి మధ్యలో వరి కుప్పలు ఆరబెట్టుకుంటాం ఫ్రెండ్స్. వరి కుప్పలు ఇట్లా ఆరబోసుకొని ఆరిన తర్వాత సంచులకు నింపుతాం ఫ్రెండ్స్ మనం. ఇది ఇక్కడ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి వాటర్ ప్లాంట్ ఉంది. ఇలా సంచులు నింపి మనం మిల్లుకు పంపిస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మీరు చూసింది ఇది. ఇంకా తర్వాత మీరు ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం ఆ రోజు వర్షం పడడం వల్ల సరిగ్గా చూపించలేకపోయాను ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు వీడియోలో మొత్తం సైడ్ సీన్స్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇదో ఇక్కడే టెంపుల్. ఇది నరసింహస్వామి టెంపుల్. ఈ చుట్టుపక్కలంతా ఏదో వాతావరణ సూచిక. అక్కడ ఇదో దేవాలయము, ప్రాప్తారాముడు టెంపుల్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఇదో కృష్ణమ్మ ఇక్కడ స్టాచ్యూ పెట్టారు ఫ్రెండ్స్. చూసినారా. ఇదో ఇక్కడ సైడ్ సీన్స్లో ఇక్కడ ఒక మండపం ఉంది. ఇది మొత్తం రాతి కట్టకంతో నిర్మించబడింది. ఇక్కడ చూడండి శిల్పకళ ఎంత అద్భుతంగా కనబడుతుందో. మొత్తం స్టోన్ని అంత అందంగా చెక్కారంటే శిల్పులు, చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చిన్నగా మండపం ఉంది ఇక్కడ. చూస్తున్నారా డిజైన్ ఎంత నీట్గా ఉందో, ఎంత నైస్గా చెక్కారు చూడండి ఫ్రెండ్స్. మిషన్తో చెక్కినట్టు ఉంది. హ్యాండ్ వర్కింగ్ మొత్తం ఇదంతా. ఇది రాజుల కాలంలో. ఇక్కడ ఇంకా జోగులాంబ డిస్ట్రిక్ట్లో చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. అదో చూడండి ఫ్రెండ్స్, డిజైన్ ఎంత నీట్గా, చాలా బాగుంది కదా. తర్వాత ఇక్కడ స్తంభాలు చూడండి ఫ్రెండ్స్. ఎంత అసలు మిషన్ కటింగ్లో ఉన్నట్టు మొత్తం ఎంత నీట్గా ఉందో చూడండి. మండపం ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. రాయిని స్టార్ మార్కులు ఎంత నీట్గా చెక్కారు. అప్పుడు కాలంలో మిషన్స్ అవల్ల ఏమి లేవు, మొత్తం హ్యాండ్తోనే. ఎంత నీట్గా అంటే మిషన్తో చెక్కినట్టు నీట్గా ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇలాగే చూడండి. ఇంకా ముందర ఇంకో చూడదగ్గ ప్లేస్ ఇంకా చాలా ఉన్నాయి. అవి వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను చూపించలేకపోయినాను. ఇది రాజుల కాలంలోనే తులసి కోట బృందావనము. చూస్తున్నారా ఈ కాలంలో బృందావనం ఎంత నీట్గా ఉందో. ఏదో ఇక్కడ నది పక్కనే శివాలయం. ఇది మండపం. ఇది ఇక్కడ ఇంతకుముందు వర్షం పడడం వల్ల ఇక్కడ వాటర్ రావడం వల్ల సరిగ్గా చూపించలేకపోయాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే మేము వరకుప్పలను ఘాట్లో ఒకటి ఆరబెట్టుకొని సంచులు జరుపుకుంటాం ఫ్రెండ్స్. అదో రాముడి పాదము. ఇక్కడ రాముడు వచ్చింది కాబట్టి ఆనవాలుగా రాముడి పాదము. చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇక్కడ
ఏదో శివలింగము. కార్తీక పౌర్ణమి అయిపోయింది కాబట్టి ఇక్కడ పూజలు భక్తులు కూడా వస్తుంటారు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి పబ్లిక్ కూడా తక్కువగా ఉన్నారు. ఇదో వాటర్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఇంకా కృష్ణానది తీరం ఫ్రెండ్ ఇది. ఇక్కడ వాటర్లో పూలు పేపర్ ఇంకంతా కలుషితమయ్యి ఇక్కడ చూస్తున్నారా, ఈ వాటర్లో ఇట్లా పేపర్లు వల్ల వేయడం వల్ల చేపలు కూడా చనిపోయాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. అదో చేప ఫ్రెండ్, అది చనిపోయింది. ఇదో మన చెత్త చెదారం వేయడం వల్ల వాటర్ కలుషితం అయిపోయింది. ఇట్లా అలా జరగకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది మనము. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అంతా చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ ఫుల్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ ఫ్లోని తగ్గించారు కాబట్టి స్టోరేజ్ వాటర్ ఇది. వాటర్ ఫ్లో ఉంటే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.